सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यम् करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम्। బ్రహ్మసూత్రాలు అధ్యాస్య భాష్యములో తనపైన అధ్యాస లేందే, ఆత్మను గురించిన అధ్యాస లేందే వ్యవహారం జరగదు. పక్క వాళ్ళకి బాధ కలిగినా తనకే కలిగినట్టుగా బాధను పొందుతూ ఉంటాడు. పుత్రులలో, మిత్రులలో, భార్య వగైరా వగైరంతా కూడా తనపైన ఆరోపణ చేసుకుంటున్నాడు. వాళ్ళు బాగుపడితే తన బాగుపడినట్టుగా, వాళ్లకు బాధ కలిగితే తనకు బాధ కలిగినట్టుగా అని పక్క వాళ్ళ ధర్మాలు తనపైన వేసుకున్నాడు. శరీర ధర్మాలు, నేను స్థూలంగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, ఎరుపుగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, కూర్చున్నాను, వెళుతూ ఉన్నాను అని శరీర ధర్మాలను కూడా తనపైన వేసుకున్నాడు. తర్వాత ఇంద్రియ ధర్మాలు, నేను కుంటివాణ్ణి, గుడ్డివాణ్ణి, మూగవాణ్ణి, అంధుణ్ణి అని ఇలాంటి వాటి కూడా వేసుకున్నాడు. అంతఃకరణ ధర్మాలు, కామ సంకల్ప విజిగిత్సాదులంతా కూడా తనవిగా భావించి ఆ విధంగా కూడా అనుకుంటున్నాడు అని ఈ విధంగా అహం ప్రత్యయనం అశేష సప్రచార సాక్షిని, సమస్తానికి సాక్షిగా ఉన్నప్పటికీ తనపైన ఇవన్నీ కూడా ఆరోపణ చేసుకొని అధ్యాస కలుగుతుంది. తర్వాత తన యొక్క చైతన్య యొక్క సత్తాను కూడా అంతఃకరణమందు అధ్యాస చేసుకొని ఉంటున్నాడు అని, ఇలాంటి అధ్యాస అనాది అనంతంగా నైసర్గికోగం లోక వ్యవహార అన్నారు. నైసర్గికోగం సర్వలోక ప్రత్యక్ష అన్నారు. ఎప్పటి నుంచి వస్తుంది అది అంటే చాలా కాలం నుంచి, అంతకాలం నుంచి వస్తుంది. అనాది అనంత నైసర్గికో అధ్యాసో మిథ్యా ప్రత్యయ రూప. అనాదిగా ఉంది, అనంతంగా ఉంది, మిథ్యా ప్రత్యయమై ఉంది అని ఈ రకంగా. అది మిథ్యా ప్రత్యయం అంటే మిథ్యా జ్ఞానం చేత తెలియబడేది అంటే వాస్తవికంగా అది లేదు అని విషయాన్ని చెప్తూ ఉంది. కాబట్టి ఇది జీవుడికి అనర్థదాయకమైంది. కాబట్టి అధ్యాస తస్య ప్రహాణాయ, దాన్ని నశింపజేసేదాని కొరకు, తొలగించుకునేదాని కొరకు ఆత్మైక్య విద్యా ప్రతిపత్తయే రెండు చూపించాడు ఇక్కడ. ఒకటేమో అధ్యాస ప్రహాణము, ఆధ్యాత్మిక ఏకత్వ ప్రతిపత్తి. వీటంటికి కూడా ముఖ్యమైన ఫలం ఏంటిది? అనాది నుంచి వచ్చే అధ్యాస లేదా అవిద్య పోవాలి, జీవ ఆత్మైక్య జ్ఞానము కలగాలి. ఇది ముఖ్యమైన ప్రయోజనం. దాన్ని మనం ఏమంటాం? ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి అని ఒక రకంగా మనం చెప్తూ ఉంటాం. వీటిని చేసేదాని కొరకు సర్వే వేదాంత ఆరభ్యంతే అన్న. సమస్త వేదాంతాలు కూడా ప్రారంభింపబడుతూ ఉన్నాయి. వేదాంతాలు అంటే ఏం చెప్పుకున్నాం? ఉపనిషత్తులు అనుకోండి. వాటిని అనుసరించే స్మృతులు వగైరంతా కూడా మొత్తము వేదాంతాలు దేని గురించి ప్రవృత్తి చెందుతున్నాయి అంటే సమస్త అనర్థ నివృత్తి కొరకు, ఆత్మైక్య విజ్ఞానం కొరకు వేదాంత ప్రవృత్తి అన్నారు. వాటి యొక్క ఫలమేంటిది? ఇంతవరకే, ఇంకా వేరే ఫలము లేదు అన్నారు. అందువల్ల
ఇదంతా కూడా సర్వే వేదాంత ఆరభ్యంతే అంటే సమస్త వేదాంతాలన్నీ కూడా ఆరంభింపబడుతున్నాయంటే అర్థం. మేము ప్రారంభించి దాన్ని అనుసంధానం చేసి దాని ద్వారా సమస్త అనర్థ నివృత్తి చేసుకుని పరమానంద ప్రాప్తిని పొందడము లక్ష్య స్వరూపమై ఉంది. వేదాంతాల యొక్క లక్ష్యం అంతే, జీవుని యొక్క లక్ష్యం కూడా అంతేను. దాన్ని నేను అయమర్థ సర్వేషాం వేదాంతానం యదా వయమస్యాం శారీరకమీమాంసాయాం ప్రదర్శయిష్యామః. ఆ అనర్థ నివృత్తి ఎలా కలుగుతుంది, ఆత్మైక్య విజ్ఞానం ఎలా కలుగుతుంది అని సమస్త వేదాంతాల యొక్క సారాన్ని ఈ శారీరక మీమాంస యందు మేము చూపబోతున్నాం. ప్రదర్శిస్తున్నాము అన్నారు. సమస్త వేదాంతాల యొక్క సారస్వరూపాన్ని శారీరక మీమాంసలో చూపబోతున్నాం అన్నారు. శరీరము శారీరకము రెండు పదాలు. శరీరం అంటే మనకు కనిపించే శరీరం, శారీరకం అంటే శరీర సంబంధము, శరీరములో ఉండేవాడు. శారీరకం అంటే శరీరములో ఉండేవాడు. వాటిని ఇప్పుడు చూపించాలి. శరీరం అంటే అర్థమేమి, శరీరంలో ఉండాలని యొక్క గతి ఏంటిది, స్థితి ఏంటి అనేదాన్ని మనము గుర్తించాలి. శారీరక మీమాంసాయాం అన్నాడు, ఒకటి పదాన్ని వాడాడు. మీమాంస అంటే పూజిత విచారం, పట్టి విచారణ కాదు, పూజిత విచారణ. మీమాంస అంటే విచారణ రెండు రకాలుగా ఉంటుంది. ఎదుటివాడిని మభ్యపెట్టేదాని కొరకు నోరు మూయించడానికి ఒక విచారణ ఉంటుంది. యథార్థ స్వరూపాన్ని, యథార్థ తత్వాన్ని తెలుసుకునే దానికి ఒకటి ఉంటుంది. అందువల్ల శరీర మీమాంస, శారీరక మీమాంస రెండింటి యొక్క విచారణ చేయాలి కదా. శరీరం అంటే అర్థమేమి, శరీరంలో ఉండేవాడి యొక్క అర్థము ఏంటి విచారణ. శరీరం యొక్క విచారణ, శరీరం యొక్క విచారణ, దాన్ని శారీరకం. రెండింటిని విచారణ చేసినప్పుడే యథార్థం బయటపడుతుంది. శరీరం అంటే ఏమి, దాని స్థితి ఏంటి, దాని ఉనికి ఏంటి, దాని యొక్క ప్రయోజనం ఏంటి. శారీరకం అంటే అర్థమేమి, దానిలో ఉండేది ఏంటి, దాని స్థితిగతులు ఏంటి, దాని యొక్క ప్రయోజనం ఏంటి. రెండు ఒకటా వేరు వేరా? విచారణ చేస్తున్న వేరే నీ సమాధానం చెప్పని నేను అడగల. రెండు ఒకటా వేరు వేరా అనేది విచారణ చెయ్యాలి. వేరు వేరే అనుకుంటే నేను తింటున్నాను, నేను చేస్తున్నాను ఎట్లా అన్నావు? వేరు వేరే అనే దృఢమై నీకుంటే నా శరీరం తింటుంది, నా శరీరం పోతుంది అంటున్నావా? మరి ఎందుకు వేరు వేరు అన్నావు? ఇప్పుడు ఎట్లా అనగలిగావు? అది ఉంది కాబట్టి ఇప్పుడు విచారణ చేయాలని కదా. ఒకసారి శరీరానికంటే భిన్నంగా చూస్తున్నాము, ఒకసారి శరీరమే నేను అంటున్నాం కాబట్టి దాని యొక్క యథార్థ స్వరూపం ఏంటి, దాన్ని విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాత చివరిలో ఏదైతే తేలుతుందో అది నిర్ణయం. అందుకొరకే మొదలు విషయము, తర్వాత విచారణ, తర్వాత నిర్ణయము, తర్వాత ఫలం. ఇవన్నీ వస్తూ ఉంటాయి ఈ విచారణలో. అందుకొరకే ఏమన్నారు శంకర భగవత్పాదులు అంటే, మేము ఈ వేదాంతాల యొక్క సారాన్ని, దాని యొక్క సంగ్రహాన్ని ఈ శారీరక మీమాంసలో ప్రదర్శింపబోతున్నాము అన్నారు. కాబట్టి శరీరం అంటే ఏమి, శారీరకం అంటే ఏంటి సంక్షేపంగా నేను దాన్ని వివరించాను ఇప్పటి వరకు. సరే, ఇప్పుడు ప్రారంభం చేస్తూ ఉన్నారు. దీన్ని జిజ్ఞాసాధికరణము. ఈ రకంగా పరిస్థితి ఉంది కాబట్టే, ఏ రకంగా ఉంది, తన యొక్క భిన్నంగా ఉన్న వాళ్లను తనకే అనుకున్నాడు, శరీర యొక్క పరిస్థితులు తనకే అనుకున్నాడు, ఇంద్రియాల యొక్క పరిస్థితి తనకే అనుకున్నాడు, అంతఃకరణం యొక్క పరిస్థితి తనకే అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు వాస్తవిక నేననేవాడు ఎవడు అనేది జిజ్ఞాస చేయాలా వద్దా? అందుకొరకే జిజ్ఞాస అనేది వచ్చేస్తుంది. జ్ఞాతం ఇచ్ఛా జిజ్ఞాస దీనిలో వస్తుంది. తెలుసుకోవాలనే కోరిక ఏదైతే ఉందో దాన్ని జిజ్ఞాస అంటారు. అందువల్ల
ఇన్ని రకాలుగా వ్యవహారం లోకంలో కనిపిస్తుంది, వినిపిస్తుంది, చేస్తూ ఉన్నాం కూడా అసలు వాస్తవిక విషయం ఏంటి అనేది ఒక ఆకాంక్ష సాధకంలో కలుగుతుంది. కాబట్టి అందుకొరకే బ్రహ్మము అంటే ఏంటి అనేదాన్ని జిజ్ఞాస అంటే తెలుసుకునేదానికి ప్రయత్నం చెయ్యాలి. జిజ్ఞాస అంటే జ్ఞాతుమిచ్ఛ జిజ్ఞాస. భాషకాలు స్వయంగా చెప్తారు, తెలుసుకోవాలని ఇచ్చను జిజ్ఞాస అంటారు. తాగాలని ఇచ్చను పిపాస అంటారు. తినాలని ఇచ్చను బుభుక్ష అంటారు. వెళ్ళాలని ఇచ్చను జిగమిష అంటారు. ఇవన్నీ సంస్కృత పదాలు వస్తూ ఉంటాయి. కాబట్టి శరీరం పైన, అంతఃకరణం పైన, ఇంద్రియాలపైన ఇలాంటి మొదలు ఇంకా అంతకుముందు ఏం చెప్పారు? దేహం మాత్రమే ఆత్మ అని కొంతమంది అంటారు, ఇంద్రియాలు కొంతమంది అంటారు, మనస్సు అంటారు, కొంతమంది విజ్ఞానం అంటారు అని ఈ రకరకాలు కూడా అధ్యాసం చెప్పారు. ఈ అన్నిట్లో అసలు విషయం ఏంటిదని తెలుసుకోవాలనేది ఒక జిజ్ఞాస కలుగుతుందా లేదా? ఎందుకంటే రకరకాలు చెప్తాను. కొంతమంది అంటారే ఆ గురువుల దగ్గర పోతే అది చెప్పారు, ఈ గురువుల దగ్గర పోతే ఇది చెప్పారు, కొందరు అవునన్నారు, కొందరు కాదన్నారు, కొందరు ఓం శాంతి అన్నారు, కొందరు ఇంకో కలిగి భగవంతుడు అన్నారు, రకరకాల అన్నారు. ఈ అన్నిట్లో ఏది ఒకటి నిజం అనేది మాకు తెలుసుకోలేకపోతున్నాం. ఒకరు శివుడే దేవుడు అన్నాడు, ఒకరు రాముడే దేవుడు అన్నాడు, ఒకరు అమ్మవారు అన్నారు, ఒకరు గణపతి అన్నారు. ఈ అన్నిటి మధ్యలో మా మనస్సు అంతా కూడా ఈశ్వరు రాయిలో నలిగిపోయినట్టు నలిగిపోతా ఉంది, పిండి పిండి అవుతా ఉంది. వాస్తవికత ఏంటి అనే జిజ్ఞాస సామాన్య సాధకుడు కూడా కలుగుతుంది. ఒకడేమో దేవుళ్ళే భేదం చూపిస్తున్నారు, ఒకరేమో మతాలే భేదాన్ని చూపిస్తున్నారు, ఒకరేమో ఇంద్రియాలు, శరీరము, అంతఃకరణాదులలో కూడా భేదం ఉంది లేదు అని అదే ఆత్మ అనే ఉద్దేశం చేత కూడా చూపిస్తున్నాయి. ఇన్ని రకాల సందేహాలు వచ్చినాయే లేవా? ఎన్ని కుప్పలు కుప్పలు వచ్చి పడ్డాయి. శరీరం దగ్గర నుంచి విజ్ఞానం వరకు, శూన్యం వరకు కొంతమంది అన్నారు, కొంతమంది రాముడే, కొంతమంది శివుడే వగైరా వగైరా కొంతమంది అన్నారు. ఈ రకరకాల భిన్న భిన్నమైన అభిప్రాయాల చేత జీవుని యొక్క మస్తిష్కము చిందరవందరైపోయింది. కాబట్టి చిందరవందైందో ఒక దగ్గర ఉందా? చిందరవంద ఎటువంటి చెల్లాచెదరైపోయింది. ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా, అది నిజమా అని. ఇలాంటి పరిస్థితుల్లో నిజం తెలుసుకోవాలి అని ఒక జిజ్ఞాస కలిగింది. ఆ జిజ్ఞాస ఎలా కలుగుతుంది? ఇదంతా విన్నంత మాత్రాన కలగానే ఉంది అంటే వాడు పుణ్యోద్భవం కావాలి. పుణ్యోద్భవం అవుతే గాని ఆ జిజ్ఞాస అని కలుగుతుంది. లేకపోతే ఏదో ఒకటి పట్టుకొని పోలేదా అనే భావన కలిగిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మనకు అంత దూరం తెలియదులే, ఏదో ఒక దేవుణ్ణి, ఒక రాయినో, ఒక బొమ్మనో, ఒక ఫోటోని పట్టుకొని ఏదో కొంత చేసుకుని మన పనులు చేసుకుంటే సరిపోదా అనే వాళ్ళు కూడా ఉన్నారా లేదా? ఉన్నారు. కానీ వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఏంటిది పరిస్థితి అంటే ఆయనకు పుణ్యము, ఉద్బుద్ధము కావాలి కదా. అయితే జిజ్ఞాస చేసేదానికి అధికారం కూడా ఎవరికి ఉంది? నిన్న మొన్న చెప్పుకున్నాం, అధికారి కూడా కావాలి. అధికారిత్వం లేకపోతే జిజ్ఞాస కూడా జరగదు, చేసిన నిలవదు అన్నారు. సరే, ఇప్పుడు ఎవరు అధికారి? తెలుసుకోవాలి అని ఇచ్చగలిగిన వాడు అధికారి. ఇక్కడి వరకే అంత మాత్రం చెప్తున్నాం. వినాలని ఎవరనుకుంటారు? తెలుసుకోవాలనుకునేవాళ్ళు. తెలుసుకోవాలని ఎవరనుకుంటారు? జిజ్ఞాస కలిగిన వాళ్ళు. అంతవరకే. అసలు జిజ్ఞాస, అసలు అధికారి వేరే ఉంది, అది ముందొస్తుంది. దీనిని భాష్యకారుడు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇన్ని రకాలైన విప్రతిపత్తి ఉంది కాబట్టి సంశయం ఉంది. విప్రతిపత్తి అంటే సంశయం ఉంది కాబట్టి సంశయం తీర్చుకునే దాని కొరకు, అసలు తత్వాన్ని తెలుసుకునే దాని కొరకు జిజ్ఞాస చెయ్యాలి. ఇప్పుడు జిజ్ఞాస అవసరమా అనవసరమా? అవసరమే. కాబట్టి ఇప్పుడు ముందు చెప్పబోతున్న సూత్రానికి భాష్యకారుడు అంటున్నాను, వేదాంత మీమాంస శాస్త్రస్య వ్యాచిఖ్యాసితస్య ఇదం ఆదిమం సూత్రం అన్నారు. వేదాంత మీమాంస, పూర్వమీమాంస,
ఉత్తర మీమాంస, దాన్నే వేదాంత మీమాంస అని కూడా అంటారు. మీమాంస అంటే అర్థమేమి? విచారణ అన్నాం కదా, పూజిత విచారణ అన్నాము. అక్కడేమో ధర్మ జిజ్ఞాస, ఇక్కడేమో బ్రహ్మ జిజ్ఞాస. అది జిజ్ఞాసే, ఇది జిజ్ఞాసే. ధర్మం అంటే ఏంటో తెలుసుకోనేది కూడా ధర్మ జిజ్ఞాస, బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకునే దానికి బ్రహ్మ జిజ్ఞాస. దానికి అధికారి ఉన్నాడు, దీనికి అధికారి ఉన్నాడు. దానికి సాధన ఉంది, దీనికి సాధన ఉంది. దానికి ఫలం ఉంది, దీనికి ఫలము ఉంది. ఇన్నిటితో కూడుకుంటుంది విచారణ అంటే. అధికారి, సాధన, క్రియ, ఫలం. అట్లాగే వేదాంత మీమాంస దీన్ని అంటారు కాబట్టి దాన్ని వ్యాఖ్యానం చేయాలనుకుంటున్నాను నేను. ఎవరు? శంకర భగవత్పాదులు. దానిలో మొట్టమొదటి సూత్రం ఇది, కింద చెప్పబోతున్నాను అని భాష్యకారుడు చెప్పి ఈ సూత్రం చెప్తే, అధాతో బ్రహ్మ జిజ్ఞాస. మొట్టమొదటిది ఏంటిది? అధాతో బ్రహ్మ జిజ్ఞాస. ఎక్కడైనా ఒక వాక్యం గాని, ఒక సూత్రం గాని, ఒక శ్లోకం గాని ఉంటే దానిలో ఉన్న అక్షరాలు, అక్షరాల యొక్క విన్యాసము, పదాలు, పదాల యొక్క విన్యాసము, వాక్యం, వాక్యం యొక్క విన్యాసం, శ్లోకాలని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు దీనిలో ఎన్ని పదాలున్నాయి? అధ, అతః, జిజ్ఞాస. అధ 1, అతః 2, జిజ్ఞాస 3. 3 పదాలతో కూడుకుంది. దీనిలో క్రియ, వర్బ్ ఏమనుందా? క్రియ అనేది లేదు. అందుకొరకే దీన్ని అధ్యాహారం అంటారు. కర్తవ్య అంటే చెయ్యాలి కదా. మీలో ఎవరినైనా పేరు పెట్టి పిలిచామనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? రమ్మని చెప్పలేదుగా, చూస్తారు. అంతవరకే ఉంటారు. చూస్తారా? ఇంకేమైనా చేస్తారా? వచ్చేస్తారు కూడా. పిలిచిన దానికి కారణం ఏంది అంటే వచ్చేస్తారు. ఎందుకు పిలిచారని అడుగుతారు. ఆ తర్వాత ఏదో ఒకటి చూపిస్తే మళ్ళీ అటు చూస్తారు. చూపించాం కానీ చెప్పాల. అది చూపించే వరకు ఎవరో వ్యక్తులు వచ్చారు, వెళ్ళి మాట్లాడాలనేది ఇంత అవగాహనకు వచ్చేస్తుందా లేదా? అక్కడ క్రియ వాడలే. మనం పేరు పెట్టాము అంతవరకేను. పిలిచాలని ఉద్దేశించేది వచ్చారు, రమ్మని కూడా చెప్పాల. ఫస్ట్ ఒకటో అలా అన్నాను, తలకాయ చేయి కూడా ఉంచారు, అటు చూశారు. వచ్చారు, ఎవరో వచ్చారు కాబట్టి పోయి విచారించాలేమో అనుకున్నారు, పోయారు, విచారించారు. ఇక్కడ ఒకటి సంజ్ఞ జరిగింది, రెండవదేమో పద వినియోగమైంది. క్రియ వర్బ్ మాత్రం వాడలేదు. వాడామా? కానీ ఆ క్రియను అన్వయం చేసుకొని అర్థం చేసుకునేదాన్ని అధ్యాహారము అంటారు. ఇక్కడ కూడా క్రియ లేదు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే దానిలో కర్తవ్య అనే ఏంటిది? అధ్యాహారం చేసుకొని బ్రహ్మ జిజ్ఞాస చేయాలి, లేదు చేయవలసింది అనే అర్థం వస్తుంది. కర్తవ్య అంటే అర్థం ఏంటిది? అందులో రాసుకోవాల్సిన పని లేదు. మనం అధ్యాహారం అధ్యాహారం అంటే ఏంటి అంటే లేని పదాన్ని చేర్చుకొని ఆ యొక్క అర్థాన్ని పూర్తి అవగాహన చేసుకునే దాన్ని అధ్యాహార పదము అంటారు దాన్ని. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి 3 పదాలు. భాష్యం అంటే అర్థం ఏంటి అంటే సూత్రార్థో వర్ణ్యతే యత్ర, సూత్రం ఏంటిది? శ్లోకార్థో వర్ణ్యతే యత్ర శ్లోకం సూత్రానుసారిభిః స్వపదాని చ వర్ణ్యంతే భాష్యం భాష్యవిదో విదుః అని శ్లోకార్థాన్ని వర్ణన చేస్తూ దానిలో ఉన్న తన పదాలను కూడా వ్యాఖ్యానం చేస్తూ ఏదైతే పోతుంటుందో దాన్ని భాష్యము అంటారు. శ్లోకార్థో వర్ణ్యతే యత్ర సూత్రం శ్లోకానుసారిభి స్వపదాని చ అంటే తనలో ఉన్న పదాలను కూడా విశ్లేషణ చేసుకుంటూ పోతూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క పదం. ఎందుకంటే పదం యొక్క అర్థం తెలిస్తే వాక్యం యొక్క అర్థం తెలుస్తుంది, వాక్యం యొక్క అర్థం తెలిస్తే గ్రంథం యొక్క అర్థము తెలుస్తుంది. కాబట్టి
అక్షరాల సమూహము పదము, పదాల యొక్క సమూహము వాక్యం, వాక్యాల సమూహం గ్రంథం అనుకున్నప్పుడు ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని మనం విచారించవలసి ఉంటుంది. ఏ పదానికి ఏ అర్థము విశ్లేషింపబడి ఉంది, ఏ అర్థాన్ని ప్రయోగం చేస్తూ ఉన్నారు అనేది. అందుకొరకు ఇక్కడ అధః అతః బ్రహ్మ జిజ్ఞాస. ఇంకా చెప్పుకోండి, బ్రహ్మ వేరు జిజ్ఞాస వేరు అని కొంతమంది చెప్పినప్పటికీ ఉన్నాయి 3 పదాలే కదా. లేదా అధ అతః బ్రహ్మ, ఈ 3 పదాలు తీసుకొని 3 పదాలకు జిజ్ఞాస తగిలించండి. అధ జిజ్ఞాస, అథ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస. అధ అంటే ఏంటో జిజ్ఞాస తెలుసుకో, అథ అంటే ఏంటో తెలుసుకో, బ్రహ్మ అంటే ఏంటో తెలుసుకో. లేదా ఈ భాష్యం చెప్పినట్టుగా బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి. అధ అతః బ్రహ్మ, ఈ 3 పదాలను స్వయం భాష్యకారుడే ఆయన వ్యాఖ్యానం చేస్తుంటారు. 3 పదాలని భాష్యకారుడే స్వయంగా వర్ణన చేస్తూ వ్యాఖ్యానం చేస్తూ దానికి వచ్చే ఎదురు దెబ్బలను కూడా తీసివేస్తూ ముందుకు తన యొక్క ప్రయోగాన్ని చేస్తూ ఉంటాడు. ఏదైనా ఒక వస్తువును మనం ప్రతిపాదన చెయ్యాలి అంటే మన ఇష్ట ప్రకారం చెప్పకూడదు. ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా చెప్పి, మన అభిప్రాయాన్ని కూడా చెప్పి, దానిలో ఏదైనా విరోధం ఉంటే తీసివేసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. దీన్ని ఏమంటారు? విచారణ అంటారు. నేను చెప్పింది కరెక్ట్, నేను చెప్పింది కరెక్ట్ కాదు, దీన్ని ఇట్లాగా నమ్మాలంటే దాన్ని ఏమంటారు? జల్పము అంటారు. శాస్త్రంలో వాదము, జల్పము, వితండ అని 3 రకాలుగా వస్తాయి. మనం నైష్కర్మ సిద్ధిలో కూడా విన్నాం, వదిలిపెట్టాం కూడా. అందుకొరకు వాదం అంటే ఏంటిది? యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలని చేసే విచారణను వాదము అంటారు. వాదం అంటే మీ వాదం కాదు. మీ వాద శబ్దానికి ఆ వాద శబ్దానికి ఇంత తేడా ఉంటుంది. యథార్థాన్ని విచారించాలని చేసే ప్రశ్న ప్రతిప్రశ్నలను సౌమ్యంగా చేసుకుంటూ వెళ్ళి ఆ చివర్లో ఉన్న విషయాన్ని తెలుసుకునేదాన్ని వాదము అంటారు. జల్పం అంటే అర్థమేమి? ఎదుటివాడు చెప్పేదాన్ని ఖండించడము, తనది మాత్రమే ప్రతిపాదన చేయడం జల్పం. ఇది మీ భాషలో వాదం కిందకు వస్తుంది. తను చెప్పిందే వినమంటారు, మనం చెప్పింది ఏమాత్రం కూడా వినరు అంటారు కదా. అట్లా జల్పం అంటే అర్థమేమి? ఎదుటివాడిని వినిపించడమే వాని పని, ఎదుటివాడి మాత్రము తాను వినడు. తన మతాన్ని ప్రతిపాదన చేస్తాడు కానీ ఎదుటివాళ్ళని మాత్రము ఖండిస్తూనే ఉంటాడు. అందుకొరకే ప్రతిపక్ష ఖండన పూర్వక స్వపక్ష స్థాపన జల్పము అన్నారు. ఎదుటివాని యొక్క మతాన్ని ఖండిస్తూ తన యొక్క మతాన్ని నిలుపుకుంటూ పోతాడు, దీన్ని జల్పము అన్నారు. ఎన్ని చెప్పినా ఖండిస్తూ పోవడమే, ఇంకా తను చెప్పేది ఏముండదు, ఎదుటివాడిని ఎంతసేపు ఖండిస్తూ పోవడం. దీన్ని ఏమంటారు? వితండవాదము అంటారు, వితండ అంటారు. తనది మాత్రం ఏం చెప్పేది ఉండదు, ఎదుటివాడు మాట్లాడుతూ ఖండిస్తూ పోతూ ఉండడమే. మీలో కూడా కొంతమంది ఉన్నారులే ఇందులో. కాబట్టి దీన్ని ఏమంటారు? వితండ. అందుకొరకు వాదము, జల్పము, వితండ ఇవి శాస్త్రములో ప్రసిద్ధమైన వాదాలు. వాదవాదము, జల్పవాదము, విదండవాదము అని. సాధ్యమైనంతవరకు ఇక్కడ ప్రతిపక్షాన్ని చూపిస్తూ అది సరికాదని చెప్పి తనది కూడా ప్రతిపాదన చేసుకుంటూ పోతూ ఉంటారు భాష్యంలో. సరే, ఇప్పుడు మనం సూత్రంలో ఎన్ని పదాలు ఉన్నాయనుకున్నాము? 3 పదాలు. మొట్టమొదటి పదం ఏంటిది? అధ. దాని గురించి జిజ్ఞాస చేయాలా వద్దా, తెలుసుకోవాలా వద్దా? అత్ర అధశబ్ద ఆనంతర్యార్థ పరిగ్రియతే న అధికారార్థ అన్నారు. అధయోగానుశాసనం, అధాతో ధర్మ జిజ్ఞాస, అధ భక్తి వ్యాఖ్యాస్యామ. ఈ రకంగా అక్కడక్కడ శాస్త్రాలలో కూడా అధశబ్దం చేతనే ప్రారంభం చేయబడింది. అలాగే ఇక్కడ కూడా అధశబ్దం చేతనే ప్రారంభం చేయబడింది. అధయోగానుశాసనం అనే అధశబ్దము తర్వాత ఈ వ్యాస భగవంతుడు యోగ సూత్రాలకు భాష్యం రాశారు. అంటే ఇప్పుడు ఆయన ముందా, ఈయన ముందా? ఎవరు ముందు? వ్యాసుడు ముందా,
లేదు పతంజలి ముందా అంటే భాష్యం రాశాడు కాబట్టి పతంజలి ముందే మనం అనుకోవాలి. సరే అధశబ్దము అతను చూసి వాడారా లేదా ఈయన స్వబుద్ధితో వాడారా, మొత్తానికి శాస్త్రకారులందరూ కూడా ప్రారంభ దశలో అధ అనే శబ్దాన్ని వాడారు. కాబట్టి ఇక్కడ అధశబ్దాన్ని తర్వాత అనే అర్థాన్ని తీసుకుంటున్నాము, అధికారార్థం కాదు. అధికారం అంటే ప్రారంభం, బ్రహ్మ జిజ్ఞాసను ప్రారంభిస్తున్నాము అనే అర్థంలో తీసుకునేదానికి అవకాశం ఉండదు. బ్రహ్మ జిజ్ఞాస ప్రారంభించేది కాదు. బ్రహ్మ జిజ్ఞాస మనం ప్రారంభం చేద్దాం రాండి అని ఎవరైనా పిలుచుకుపోయి అంటారా? తనకు తానే ప్రారంభం చేస్తారా? ఇప్పుడు కాదు రండి, తిన్న తర్వాత తాగిన తర్వాత వంటంతా అయిన తర్వాత ఇచ్చిండి బ్రహ్మ జిజ్ఞాస చేస్తాం అనుకుంటారా? అది ప్రారంభం చేసేది కాదు. అది ప్రారంభం చేసేది, అది స్వతహా కలిగేది కానీ ప్రారంభం చేసేది కాదు. టెంకాయ కొట్టు కొబ్బరికాయ కొట్టో ప్రారంభం చేసేది కాదు. కాబట్టి అధశబ్దానికి ఆరంభం అనే అర్థం ఉంది, తర్వాత అనే అర్థం కూడా ఉంది. అధశబ్దానికి ఆరంభం అనే అర్థం ఉంది, తర్వాత అనే అర్థం ఉంది, మంగళకరం అనే అర్థం కూడా ఉంది. మంగళకరం అనే అర్థం కూడా ఎందుకు ఉంది అంటే ఓంకారశ్చాదశబ్దశ్చ ద్వావేతో బ్రహ్మణపర కంఠం విత్వా వినిర్యాతో తస్మాన్ మాంగళికా ఉభౌ అని ఓంకారము అధశబ్దము ఇవి రెండు కూడా బ్రహ్మదేవుని యొక్క కంఠం నుంచి బయటికి వెలువడినాయి. కాబట్టి పెద్దవాళ్ళ చేతి నుంచి ఏదొచ్చినా ఏంగా భావిస్తారు? మీరు ప్రసాదంగా భావిస్తారు కదా. పెద్దవాళ్ళు ఏదన్నా ఇస్తే వస్తువు అయితే ప్రసాదంగా భావిస్తారు, జలమైతనం తీర్థంగా భావిస్తారు, అంతే కదా. మీ కొలాలే మీరిచ్చినయే అది తీసుకొచ్చి పండు పెట్టారనుకోండి, ఆ పండు మళ్ళీ మీకు ఇస్తే ఏమనుకుంటారు? మేము ఇచ్చిందే కదా పండు అనుకుంటామా? ఎందుకంటే పెద్దవాళ్ళ చేతితో వచ్చింది ప్రసాదం అనుకుంటాం. అప్పుడు ఇవి రెండు బ్రహ్మదేవుని యొక్క కంఠం నుంచి వచ్చినాయి అంటే మంగళస్వరూపమా అమంగళస్వరూపమా? అందుకొరకే ఇవి రెండు సాక్షాత్ బ్రహ్మదేవుని యొక్క కంఠం నుంచి వెలువడ్డాయి కాబట్టి మంగళస్వరూపం కూడా మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని అర్థాలైనవి? ఒకటేమో అనంతరార్థము, ఒకటేమో ఆరంభార్థకము, ఒకటేమో మంగళస్వరూపము. ఈ మూడు అర్థాల్లో అధశబ్దానికి ఏది సమన్వయమవుతుంది అనేది ఇప్పుడు కావాలి. ఇంకా ఉంటే ఉండొచ్చు కాక నీ వాటికి నేను ఎవరు చెప్పమన్నాడు? అది ఒకవేళ అది సరి అయింది కాదనుకో, అప్పుడు నీ ముఖం నల్లబడుతుందా లేదా? ఇప్పుడు మూడింటిని విచారించాలన్నాను కానీ నేను సమాధానం చెప్పమన్నామా? కాబట్టి ఒకటేమో తర్వాత అర్థము, ఒకటేమో ఆరంభార్థకము, ఒకటేమో మంగళకరము. ఈ మూడింట్లో ఈ పరిస్థితికి ఈ స్థానంలో ఏ అర్థం సరిపోతుందనే విచారణ కావాలి. ఇప్పుడు ఏం జిజ్ఞాస జరుగుతుంది? అధశబ్దం యొక్క జిజ్ఞాస జరుగుతుంది, బ్రహ్మశబ్దం తర్వాత కదా. అందుకొరకే ఇప్పుడు మేము చెప్పేదానికును మీరు చదివే ఆ అనువాదానికి వేరుగా ఉంటుంది. బ్రహ్మ జిజ్ఞాస చేయాలని ఒకటే అర్థాన్ని తీసుకుంటారు చాలా మంది. కానీ ఇప్పుడు మూడింటిని జిజ్ఞాస చేయాలా వద్దా? ఏ అర్థం జిజ్ఞాస అంటే ఏమనుకున్నామో తెలుసుకోవాలనే కోరికే అర్థం అనుకున్నాం. అయితే ఇప్పుడు అధశబ్దానికి ఏమి అర్థం అని తెలుసుకోవాలనే కోరిక కూడా ఒక జిజ్ఞాసే కదా. అతః అనే శబ్దానికి ఏమర్థం అనేది కూడా తెలుసుకోవడానికి కూడా ఒక కోరిక అయిందా? బ్రహ్మశబ్దానికి ఏమర్థమో అనేది కూడా తెలుసుకోవడం ఒక కోరిక అయింది, జిజ్ఞాస అయిందా? అయితే మూడింటికి కలిపి ఒక జిజ్ఞాస పెడదామా, వేరువేరుగా జిజ్ఞాస పెడదామా? వేరువేరుగా పెడితేనే అప్పుడు చివరి దానికి కూడా వస్తుంది. ఎందుకు పెట్టాలంటే ఇప్పుడు అధశబ్దానికి మూడు అర్థాలు గోచరిస్తుంది. ఎందుకు? ఇప్పుడు బ్రహ్మశబ్దానికి ఇన్ని అర్థాలు గోచరించినాయి కదా, జిజ్ఞాస చేయాలన్నారు. ఎన్ని అర్థాలు గోచరించినాయి? ఇంద్రియాలు, శరీరము, మనస్సు, విజ్ఞానము ఇంకా రకరకాలుగా గోచరించాయి. కాబట్టి అసలు బ్రహ్మశబ్దం అంటే ఆత్మశబ్దం అంటే ఏంటిది అనేది జిజ్ఞాస కలుగుతుంది. అంటే ఒకే అర్థం చెప్పినట్టయితే అక్కడ కాకరకాయ అర్థం కీకరకాయ కాదని తేలిన తర్వాత అక్కడ జిజ్ఞాస చేయవలసిన అవసరము లేదు. రెండు మూడు భిన్న భిన్న సైంధం అనే పదం ఉంది, దానికి గుర్రం ఉంది, ఉప్పు ఉంది. దేన్ని మనం తీసుకోవాలనేది జిజ్ఞాస కలుగుతుంది. ఒక పదానికి ఒకే అర్థమైతే మనకు అక్కడ జిజ్ఞాస లేదు, సంశయం కలిగే అవకాశము లేదు.
ఇక్కడ 2-3 అర్థాలు బోధిస్తున్నాయి కాబట్టి ఏ అర్థాన్ని మనం తీసుకున్నందువల్ల ఇక్కడ సరిపోతుంది అనేది మనకి కావాలి. అందువలని చెప్తున్నాడు ఇక్కడ అధశబ్ద అనంతర్యార్థ పరిగృహ్యతే నా అధికారార్థ అన్నారు. అధశబ్దము తర్వాత అనే అర్థాన్ని తీసుకుంటే సరిపోతుంది గాని ప్రారంభము అని అర్థాన్ని తీసుకుంటే సరిపోదు. శంకర భగవత్పాదుల యొక్క నిర్ణయం. 3 అర్థాలు మనం చెప్పుకున్నాం వికల్పంగా. ఆయన నిర్ధారణ చేశారు, అధశబ్దానికి తర్వాత అనే అర్థమే సరిపోతుంది గాని ఆరంభార్థకము సరిపోదు అన్నారు. ఒక మాట. సరే, భాష్యంలో గాని వ్యాఖ్యానంలో గాని పద్ధతి ఎలా ఉంటుందంటే మొదలు సంక్షేపంగా చెప్పి దాని తర్వాత విస్తారం చేసే పద్ధతి శాస్త్రకారులో మొదటి నుంచి వస్తుంది. ఎందుకు కాదు అని మధ్య ఎదుటివారు ప్రశ్నిస్తారా లేదా, అది ఎందుకు కాదు, ఇదే ఎందుకు అవుతుంది అని మనము అడుగుతామా లేదా? అందరూ తన యొక్క నిర్ణయాన్ని మొదలు చెప్పి ఆ నిర్ణయానికి ప్రతికూలం వచ్చే వాటినన్నిటిని కూడా విచారించి తొలగించి ఆ నిర్ణయం ఇది ఇంతే అని చెప్తారు. మళ్ళీ ఇది పెద్దవాళ్ళ యొక్క గొప్పతనం. నేను చెప్పింది నువ్వు వినాలి అని కొంతమంది అంటారు కదా.